యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకున్నాం. నేను అనుకున్నా ఈ సమయం ఎప్పుడైతుందో అనుకున్నాము, ఈ సాక్ష్యాలను బట్టి చూసేటలకు ఇదే సరిపోకుండా అయిపోయింది. కరెక్ట్నా? సరే, ఈ కాలాలు సమయాలు చూస్తే అవి ఆగాయి. కాలాలు సమయాలు ఈ దేవుని ఆధీనంలో ఉన్నాయన్నమాట. అవి ఎవరు కూడా ఆపుతాగాయి. ఒక దేవుడే ఒకవేళ సృష్టిని ఆగమంటే ఆ సృష్టి అక్కడ ఆగుతుంది కావచ్చు, కానీ మనతోని ఏమి కాదు. మనం చేయవలసినది ఒకటే, పరిశుద్ధమైన జీవితం జీవించడమే మన పని. అయితే ఈ నూతన సంవత్సరం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అయితే 65వ కీర్తన తీయండి. 65వ కీర్తన 11వ వచనం ఒకసారి చదవండి ఒక దయచేసి. చాలు. ఇక్కడ చూస్తే కీర్తనకారుడు ఏమి రాస్తున్నాడంటే, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. అంటే ఒక సంవత్సరం తర్వాత మరొక సంవత్సరంలో మనం ప్రవేశపెడుతున్నామంటే అది దేవుడిచ్చే అటువంటి ఒక దయా కిరీటం అన్నమాట. ఇప్పుడు కిరీటం ఎవరు పెట్టుకుంటారు? రాజులు పెట్టుకుంటారు కదా. రాజసింహాసనం మీద కూర్చుండి ఒక బంగారు కిరీటాన్ని వారు ధరిస్తారనమాట. అది కిరీటం ఎవరికి? రాజుకు సంబంధించింది. అయితే దేవుడు అంటున్నాడు, ఈ 25వ సంవత్సరం నుండి 26వ సంవత్సరంలకు మనం ఏం చేస్తున్నామంటే ఒక కిరీటంగా ఆయుష్ని ఒక కిరీటంగా మలిసి మనకిస్తున్నానమాట. సంవత్సరము దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. అయితే మన జీవితంలో కూడా మనకి ఇది ఎందుకంటే ఒక కిరీటంగా ఒక బహుమానంగా మనకు దేవుడు ఇస్తున్నాడు అన్నమాట. సరే, ఇప్పుడు ఎంతోమంది బలవంతులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతోమంది మన కళ్ళ ముందట చనిపోతున్నారు. ఎంతోమంది నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న కార్ యాక్సిడెంట్లై కుటుంబ పరంగా ఎంతోమంది చనిపోతున్నారు. అయితే వాళ్ళకు కూడా బతుకుదామన్న ఆశలు ఉన్నాయి, కానీ వాళ్ళు బతకలేదు. ఎందుకంటే దేవుడు తీసుకుపోతాడు. అంటే మనము ఉన్నాము అంటే మనకు మహేష్ అన్నట్టు ఒక పని ఉన్నది. మనతోని దేవునికి ఒక పని ఉన్నది. పని అంటే ఏం పని? ఆయన ఏదో మన నుంచి ఆయన ఏదో ఆశిస్తాడు అనమాట. ఆయనకు అనుకూలంగా మనం ఉండాలంటే ఆయనని ఎన్నిసార్లు మనము దుఃఖపెట్టినమో ఈ సంవత్సరంలో, ఈ 25వ సంవత్సరంలో ఎన్నిసార్లు మనం దుఃఖపెట్టినామో, ఎన్నిసార్లు మనం ఆయాస పెట్టినామో మనం అది గమనించాలి. చూద్దాము ఒకసారి. లూకా సువార్త తీయండి. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుండి 9 దాకా ఒకరు చదవండి. దొరకలేదు. దొరకలేదు. చాలు. అయితే ఇక్కడ ఒక యజమాని, ఒక దాసుడు, ఈ ఇద్దరి మధ్యలో సంభాషణ మనం చూస్తున్నాం అన్నమాట. ఈ ఒక అంజూరపు చెట్టు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్టు గురించి ఆయన యజమానుడు వచ్చి 3 సంవత్సరాల పంటి కూడా వెతుకుతున్నాడు కానీ ఒక్క ఫలం కూడా ఆయన కనుగొనడం లేదు. అంటే ఒక్క ఫలం కూడా ఆయన కనిపిస్తలేదు. అంటే ఇప్పుడు ఎందుకు మరి జాగా వ్యర్థమైపోతుంది, ఎందుకు దీనికి నరికేసేయండి అని ఆ తోటమాలతో చెప్పడం జరిగిందనమాట. అంటే ఆయన ఏమంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని, దీనికి నేను ఎరువేస్తా, తవ్వుతా, నీరు పెడతా, అప్పుడు చూద్దాము అంటున్నాడు.
అంటే మనం కూడా కొన్నిసార్లు ఈ 25వ సంవత్సరంలో కొన్ని మనం దేవుణ్ణి ఎన్నిసార్లు మనం దుఃఖపెట్టినామో, ఎన్నిసార్లు మనం ఫలాలు రాకుండా పోతున్నామో అది మనము గ్రహించాలి. అందుకనే మనం కూడా ఒకవేళ పోతే పోయేవాళ్ళం, కానీ మనము నమ్ముకున్న దేవుడు జాలి గలవాడు. ఆయన దయ కిరీటాన్ని మనకి ఇస్తున్నాడంటే ఆయన దయనే. మన మంచితనంతో మనం లేము ఇక్కడ, మన మంచితనం ఇక్కడ లేదనమాట. అందరం కూడా ఏదో ఒక తప్పులో పోయే ఉంటాం, అందరం కూడా ఏదో ఒక పాపంలో పడే ఉంటాం అన్నమాట. అందుకనే మనం ఏం చేయాలంటే ఆయన కృపలో ఆయనని సంతోషపెట్టే విధంగా ఒక నూతనత్వంగా మనము ఈ సంవత్సరంలో అడుగు పెట్టాలి. ఈ నూతన సంవత్సరంలో ఎట్లా ఉండాలంటే ఒక మనసుతోని మనం అడుగు పెట్టాలి. ఒకసారి రోమాపత్రిక తీయండి, 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇక్కడ చూస్తే ఈ పౌలు భక్తుడు గారు కూడా అంటున్నాడు, మీ మనసు మారాలి, మీ మనసు మారి మీరు రూపాంతరం పొందాలన్నమాట. మనం మనసు మార్చుకోకుండా ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడితే ఏం ప్రయోజనం లేదన్నమాట. ముందు మనము మనసు మార్చుకోవాలి, మన బుద్ధి మార్చుకోవాలి. మనం దేవుణ్ణి ఎక్కడ మనము దేవునికి అయిష్టమైన రీతిలో ఉన్నామో ఒకటి మనకు తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు. లోకంలో కొందరికి తెలియకపోవచ్చు, కొందరికి కళ్ళు కప్పి మనం పని చేయవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మీ మనసు మారాలి, మీ మనసు మారి మీ నూతన పరుచుకోవాలి. అంటే నూతన జీవితంతో మనం ఏం చేయాలంటే ఈ 26వ సంవత్సరంలో మనము అడుగు పెట్టాలి. ఇంకా 2 కొరింథీ 5:17 తీయండి, సమయం దగ్గరికి వస్తున్నది. ఇక్కడ కూడా పౌలు భక్తుడు గారు అంటున్నాడు, కాగా ఎవరైనాను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. అంటే మనమందరము దేవుని నమ్ముకున్న వారం అన్నమాట. క్రీస్తునందు ఉండడం అంటే మన పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర మనము ఒక నూతన సృష్టిగా మారుతామన్నమాట. బాప్తిసం తీసుకున్నాం, మన పాపాలు ఒప్పుకున్నాం, ఇడిసపెట్టినాం. అప్పుడు మనం ఏమైందంటే నూతన సృష్టి. పాతవి గతించిపోయింది. పాతవి అంటే ఒకప్పుడు తాగేవాళ్ళం, తిరిగేవాళ్ళం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళం, ఎటు ఎదురు లేకుండా మనం తిరిగేవాళ్ళం. అంటే ఇప్పుడు దానిలో లేమన్నమాట. అది గతించాలి కదా, అది గతించను. పాతది గతించిపోయింది, మొత్తానికి గతించిపోతేనే మళ్ళీ ఒక నూతన సృష్టిగా తయారవుతుంది అన్నమాట. మన జీవితంలో కూడా ఇప్పుడు పాతది ఏది కూడా పట్టుకొని ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టకూడదు. మన జీవితంలో ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు. ఒకవేళ మనం ఇంట్లో గొడవలు పెట్టేవారిగా ఉండవచ్చు, పరాయి వాళ్ళతో గొడవలు పెట్టేవారిగా ఉండవచ్చు. ఇప్పుడు అంత ఏం చేయాలి, గతించిపోవాలి. తంబాకుకు అలవాటు అయిన వారు ఉండవచ్చు, బిగిడికి అలవాటు అయిన వారు ఉండవచ్చు, తాగుడుకు అలవాటు అయిన వారు ఉండవచ్చు. ఎక్కడ మనము దీనిలో పొరపాటులో మనం కూడా అది చేయకూడదు అనమాట. దాన్ని మొత్తం ఏం చేయాలి, విడిచిపెట్టాలి, గతించిపోవాలి. గతించిపోవాలంటే చనిపోవాలి. అది చనిపోయినప్పుడే ఒక నూతన సృష్టిగా మారుతామన్నమాట. ఒక గోధుమ గింజ, ఒకసారి అంటాడు, ఒక గోధుమ గింజ భూమి మీద పడి సావకపోతే అది ఎలా మొలకెత్తును? అది చనిపోవాలి కదా. పూర్తిగా చనిపోతేనే ఒక నూతనమైన జీవాన్ని మన బయటికి తీసుకెళ్తానమాట. మన జీవితం కూడా మనం అదే ఆలోచన చేయాలి. గోధుమ గింజని చూపిస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ కొరింథీల 17 ఒక నూతన సృష్టి కావాలంటున్నాడు. తర్వాత ఇక యజమానుడేమో దాసుడు యజమాని విషయంలోనేమో ఒక సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా చూడండి అని ఆ యజమానితోని తోటమాలి బతిమాలుకుంటున్నాడు. అయితే మన జీవితాలను కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే ఎందుకు మళ్ళీ ఈ సంవత్సరానికి తీసుకొచ్చిండు అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ చూస్తే కొన్ని విషయాలలో మనము చాలా తప్పులు చేసి ఉన్నాం. ఆ తప్పులని మనం సరి చేసుకుంటానికి దేవుని దగ్గర పశ్చాత్తాపడి మన జీవితాన్ని కొత్తగా మలుచుకుంటానికే ఈ సంవత్సరం దాకా దేవుడు తీసుకొచ్చిండు అని మనం ఆలోచన చేయాలి.
మళ్ళీ ఇంకా కూడా దేవుడు చేసిన మేళ్ళని సాక్ష్యరూపంగా ఇప్పుడు ఎంతోమంది మేము పంచుకున్నాం. నీకు చెప్పిన సాక్ష్యము, నేను చెప్పిన సాక్ష్యము, ఎంతోమంది దేవుడు మనకు ఎన్నో విధాలుగా మనకు మేలు చేసిండు. ఆ మేలుని మనం ఏం చేసినాము, 10 మందికి పంచుకున్నాం సాక్ష్యరూపకంగా. ఆయనకు ఏమైంది, మహిమ వచ్చిందనమాట. అంటే ఆయన కొరకు ఏదో విధంగా మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఈ ఈ ఈ సంవత్సరము చివరి అంచులలో నిలబెట్టిండు. మళ్ళీ ఇంకా చూడబోతే కొన్ని విషయాలలో రమేష్ అన్నాడు, కొన్ని విషయాలలో నేను జయించలేకపోతున్నాను, కొన్ని విషయాలలో మనం ప్రార్థన చేస్తున్నాం, అవి జరగడం లేదు. నిజమే, అన్నీ కూడా కొన్ని అవి జరిగాయి కానీ ఇంకొక సంవత్సరం మనకు వచ్చింది కదా, ఆ సంవత్సరంలో దేవుడు చేస్తాడు అని మనం ఒక ధీమతోని ఆ సంవత్సరంలో మనం అడుగుపెట్టాలి. చాలా ఉన్నాయి, మనం ఎన్నో మన చర్చి గురించి కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. కాంపౌండ్ కావాలన్నాం, కాలేదు, కొంతవరకే అయింది. కరెంటు కావాలన్నాం, కాలేదు. అంటే కొంతవరకు చిన్నగానే అవుతుంది, మెల్లమెల్లగా అవుతుంది. అంటే దేవుడు కూడా మన పట్ల ఏం చేస్తాడంటే మెల్లమెల్లగా పని చేస్తాడు. మనం అనంగానే పని కాదు. ఇంకొక సంవత్సరం ఇచ్చిండు అంటే ఏ కార్యమైతే మనకు నెరవేరలేదో ఆ కార్యాన్ని ఈ సంవత్సరంలో విజయవంతం చేస్తాడు. కొన్ని సంవత్సరాల్లో ఇప్పుడు రమేష్ అన్నట్టు నేను బలహీనుడను, నేను జయించలేకపోతున్నాను అని అంటున్నాడు. అంటే మనము బైబిల్ వాక్యం ద్వారానే మనం ఏం చేయాలంటే సాతాన్ని జయించాలి. ఈ సంవత్సరములు ఎక్కువ శాతం బైబిల్ చదువుకొని ఎక్కువ శాతం ప్రార్థన చేసి ఆ యొక్క సాతాన్ని మనము ఎదిరించడానికి మనము సిద్ధం కావాలి. ఇంకా చూస్తే కీర్తన గ్రంథం చదివినము. ఇక్కడ కొన్ని విషయాలలో మనం ఏం చేయాలంటే కొన్ని మర్చిపోతున్నాం. మర్చిపోతున్నాం, మర్చిపోయేటి ఏమో మతికుంచుకుంటున్నాం మన జీవితంలో. పోయిన సంవత్సరము ఒక శేఖరే చెప్పిండు నాకు ఈ వాగ్దానం వచ్చిందని. ఇంట్లో ఎవరైనా ఇంకా చెప్తారా? మీకు ఏ వాగ్దానం వచ్చింది, ఎక్కడ వచ్చింది చెప్పలేం. నేను కూడా చెప్తా, నాకు గుర్తున్నది. ఏదంటే యోబు గ్రంథం 6వ అధ్యాయంలో నాకు ఒక వాగ్దానం వచ్చింది. అయితే ఇప్పుడు మీరు నిరుడు పోయిన వాగ్దానము ఇప్పుడు చెప్పలేము, అంటే మర్చిపోయినాం అనమాట. అంటే ఒక 10 సంవత్సరాల కింద ఎవరో ఒక మాట అంటే అది మీకు మతి ఉంటుంది, నాకు కూడా ఉన్నది. 2014లో నన్ను ఒక మాట అన్నారు, అది నాకు ఇంకా మతి ఉన్నది. అంటే మర్చిపోయే వాటిని మర్చిపోము, మర్చిపోని వాటిని మనము మతికి తెచ్చుకుంటాము. దీనికి ఒకటి చూద్దాము. ఏంటంటే ఇక్కడ ఫిలిప్పీ పత్రిక తీయండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 14 దాకా. టైం అయిపోతే గిట్ల కొట్టు వెంకటేష్, చూసుకొని నాకు జ్ఞాపకం ఉండదు, త్వరగా జల్లుడు అయితే. 4వ అధ్యాయం 13 నుంచి 14 దాకా. అయితే ఇక్కడ ఒకటంటే ఏమంటాడంటే పౌలు భక్తుడు, నేను వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తుతున్నాను అంటాడు. ఒక వచనాలలో అది కొంచెం డిస్మిట్ అయింది. అయితే నేను నా వెనుక ఉన్నవి మరిచిన ముందున్న వాటి కొరకు పరిగెత్తుతున్నానా అంటాడు. అంటే ఆయన జీవితంలో గడిచిపోయిందని మొత్తం ఏం చేసిండు, మర్చిపోయిందట. ముందున్న వాటి కొరకు పరిగెత్తుతున్నాను అంటాడు. అంటే మన జీవితంలో కూడా జరిగినాటిని విడిచిపెట్టాలి. జరిగినాటిని విడిచిపెట్టకపోతే ముందుకు వెళ్ళడానికి మనకు ధైర్యం చాలదనమాట. అందుకనే మనం ఏం చేయాలి, వెనుక ఉన్నవి మర్చిపోవాలి. కొంతమంది ఆయాస పెట్టిన వాళ్ళు ఉండవచ్చు, కొంతమంది బాధ పెట్టిన వాళ్ళు ఉండవచ్చు, కొంతమంది మన మీద నిందలేసిన వారు ఉండవచ్చు. అవన్నీ మనం ఏం చేయాలంటే గత ఈ 25 సంవత్సరాల మొత్తాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నూతన సంవత్సరంలో మనము నూతనంగా మనం అడుగుపెట్టిన వాళ్ళగా ఉండాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుందన్నమాట. ఇప్పుడు రేపు ఈ క్యాలెండరు తీసేస్తారు,
ఇంకొక క్యాలెండర్ పెడతారు. దాని మీద ఏముంటుంది, 26 అని ఉంటుంది, అంతే కదా. ఇంకా మార్పు ఏముండదు కదా. ఇంకా మార్పు పొద్దు మళ్ళీ గట్టనే పడుతుంది, మళ్ళీ గట్టనే పోతుంది, మళ్ళీ అన్నీ గట్టినే ఉన్నట్టు ఉంటాయి. కానీ ఒక క్యాలెండర్ మాత్రమే మారుతుంది. అంటే మనం కూడా కొన్ని కొత్త బట్టలు వేసుకుంటాం అంతే. కొత్త దానికి పాతదానికి అదే ఒక 2 రోజులైన మళ్ళీ అది కూడా మాసిపోతాయి. ఇది కాదు, దీనిలో ఉన్న సంతోషం కాదు. మనం ఏం చేయాలంటే మన నూతన జీవితం కావాలి, మన నూతన ఆత్మ మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. అప్పుడే మనకు ఒక కుటుంబంలో సమాధానము, సంతోషము కలుగుతుంది. ఎవరో 10 ఏళ్ళ కింద అన్నది కక్ష కట్టుకొని అదే పగతోని ఈ సంవత్సరంలో అడుగు పెడితే దానికి ఏమీ ప్రయోజనం ఉండదన్నమాట. అందుకనే మన జీవితంలో మనం అవన్నీ కూడా పగలు ప్రతీకారాలు విడిచిపెట్టి నూతన జీవితంతో మనము ముందుకు సాగాలి. ఇంకా రాసేటివి బాగానే ఉన్నాయి. తిమోతి పత్రిక తీయండి, 2:22 చదువు. అంతేనా? సరే, ఒకటి చదువుతాం. పత్రిక 2 తిమోతి 22 నుంచి 24 వరకు. 22 అధ్యాయం 22. సరే ఇక్కడ కుదరలే కానీ అయితే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, తిమోతి ఏమంటున్నాడంటే, తిమోతి నీ యవ్వనేచ్ఛల నుండి విడిచిపెట్టి నువ్వు పారిపో అంటాడు. అదే నేను అన్నది. మరి చదువు. అయితే ఇక్కడ యవ్వనస్తుల కొరకు ఇక్కడ ఈయన మాట చెప్తున్నాడు. నీ యవ్వనేచ్ఛలు విడిచిపెట్టుము. విడిచిపెట్టి ఎక్కడికి ఇవ్వమంటాడు? నువ్వు ఎవరైతే ప్రభువుతో కూడి దేవునికి తెల్లాలేసి దేవులేసి చేతులెత్తి ప్రార్థన చేస్తాలో అక్కడ వాళ్ళ సాయిత పట్టమంటున్నాడు. అంటే మనం ఏం చేస్తామంటే యవ్వనేచ్ఛలని విడిచిపెడతలేము కూడా. అంటే యవ్వనేచ్ఛలని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ప్రభుతో ప్రార్థన చేసేవారి దగ్గరికి పొమ్మంటున్నాడు. ప్రార్థన ముఖ్యమైనది. ప్రార్థన చేసేవారి సవాసం చేయి, ప్రార్థన చేసేవారితో నువ్వు పని చేయి. కానీ యవ్వనేచ్ఛల దగ్గరికి మనకు వెళ్ళకూడదు అని ఈ యొక్క భక్తుడు చెప్తున్నాడు. యోసేపు పారిపోయిండు, జీవితాన్ని చక్కపరుచుకున్నాడు, ఒక 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 పెద్ద ఉన్నతమైన స్థాయికి ఎదిగిపోయిండు. మన జీవితాలు కూడా అలాంటిగా మార్చుకుంటే ఈ నూతన జీవితంలో, నూతన సంవత్సరంలో నూతన జీవితాలతో మొదలు పెడదాం. మన కుటుంబాలు దీవించబడటానికి దేవుణ్ణి కోరుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.